గక్కడ కోతులకు ఆహారం పెడితే 5,000 జరిమానా. గక్కడ కోతులకు తిండి పెడితే 5,000 జరిమానా కట్టాలన్నట. ఏంది మేము విన్నది నిజమా కాదా అని అనుకుంటాను రానుల్లా. అట్టి ముచ్చటైతే నేనెందుకు చెప్తా, ఇది నిజమే. అది ఎక్కడనో కాదు, డార్జిలింగ్లోనట. గక్కడ కోతికి పండో ఫలమో తినిపిస్తే 5,000 జరిమానా కట్టాల్సిందేనని డార్జిలింగ్ మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకున్నదట. ఈ విషయం మీద చైల్డార్ అంతటా బ్యానర్లు పోస్టర్లు కూడా పెట్టిండ్రు. కోతులకు తిండి పెట్టుతోని అవి అడవులల్లో ఆహారం సేకరణ చేసే అలవాటును మర్చిపోతున్నాయని, వాటికి తిండి దొరక్కపోతే మనుషుల మీద దాడి చేస్తున్నాయని గా రాష్ట్ర చీఫ్ ఫారెస్టర్ భాస్కర్ అంటుండు. అందుకే డార్జిలింగ్ మున్సిపాలిటీ ఈ నిర్ణయం తీసుకున్నదని చెప్పిండు. ఇక మనుషులకు కోతులకు మధ్య దాడులు నివారించనీకే ఇసొంటి నిర్ణయం తీసుకున్నామని డార్జిలింగ్ మున్సిపాలిటీ చైర్మన్ దీపెన్ ఠాకూరి అంటుండు. గంతేకాదు, ఈ నిషేధంతోని స్థానిక ప్రజలు పర్యాటకులు పెట్టే ఆహారం వెతుక్కుంటా కోతులు పట్నంలోనికి రాకుండా ఉంటాయని అంటుండు. ఇట్లా చేసుడుతోని కోతులు అడవులలో దొరికే పండ్లు కాయలు తిని బతుకుతాయని చెప్తుండు. కోతులకు తిండి పెడితే 5,000 జరిమానా వేసుడు జంతు ప్రేమికులకైతే నచ్చకపోవచ్చు. మరి దీని మీద మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో చెప్పుర్రి. గట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండుల్లా. మంచి మంచి ముచ్చట్లతోని దినాం మీ ముందుకొత్తా.